నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు రోడ్డెక్కారు. వారికి రావాల్సిన వేతనాలైతేనేమి, చెల్లించాల్సిన బకాయిలైతేనేమి, అనేక సమస్యలపైన వాళ్ళకి గ్రాట్యుటీ అయితేనేమి, కనీస వేతన చట్టం అమలు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ మొత్తాన్ని నెరవేర్చాలని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వారిపైన అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ పెద్దలు చేస్తున్న నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం వేస్తుంది. కానీ వాళ్ళ యొక్క అంగన్వాడీ కేంద్రాలు మూసివేసిన అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలుగొట్టి మరి వాటిని స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్. అంగన్వాడీ కార్యకర్తలపైన వాళ్ళు చేస్తున్న నిరసన పైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపే విధంగా ఇటువంటి చర్యలు దిగటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదు, కానీ స్త్రీలు వాళ్ళని గౌరవించాల్సి ఉన్నది ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అంగన్వాడీ వాళ్ళు ఏమీ గొంతెమ్మ కోరికలు ఏం కావటం లేదు, మాకు జీతం సరిపోవటం లేదు, జీతం పెంచమంటున్నారు. దేశవ్యాప్తంగా ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్, ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు. ఇది చాలామందికి తెలియదు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి స్కీమ్ కాదు, ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీము. ఐసిడిఎస్ కింద ఉంటుంది. అంగన్వాడీ అంతా కూడా ఐసిడిఎస్ కింద ఉంటుంది అన్నమాట. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్. మేజర్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అంటే మనకు తెలుసు కదా, సమగ్ర అంటే అన్ని మతాలు, అన్ని కులాలు, ఇక్కడ అందరి పిల్లలకి సర్వీస్ అందించాల్సిన ఉద్దేశంతో పెట్టినటువంటి స్కీమ్. ఇది చాలా గొప్ప స్కీమ్ ఐసిడిఎస్ అనేది. అయితే నేను అంటుండేది ఏంటంటే దీనికి రూపశిల్పి ఏంటంటే 1975లో వెస్ట్రన్ మహారాష్ట్రలో ఒక స్త్రీమూర్తి దీన్ని లాంచ్ చేసింది. అంటే గిరిజనుల ఏరియాలో ఈ పసుపు న్యూట్రిషన్ ఫుడ్ అందక పిల్లలు అధికంగా చనిపోవటం, పిల్లల్లో ఎడ్యుకేషన్ లేకపోవడం కారణం చేత దీన్ని గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ కింద, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కింద చాలా నిధులు కేటాయిస్తున్నారు. అంటే చిన్నగా స్టార్ట్ అయినటువంటి 1975లో స్టార్ట్ అయినటువంటి ఈ అంగన్వాడీ వ్యవస్థ పర్మనెంట్ బిల్డింగ్ల రూపంలో, తర్వాత 0 నుంచి 6 సంవత్సరాల వయసున్న మధ్య 0 to 6 years వయసున్న పిల్లలకి వాళ్ళకి 0 to 6 అంటే మీకు అర్థంగా చేసుకోవాలంటే 0 to 6 అంటే ఏంటి సార్ అని అంటారు. ఒక గర్భిణీ స్త్రీ లోపల పిల్లవాడు ఉన్నప్పుడు అప్పుడు 9 నెలలు నిండిన తర్వాత కదా బయటకు వచ్చేది. అంటే అక్కడ ఆ 9 నెలలు కూడా కౌంట్ వస్తుంది కదా. అంటే స్త్రీమూర్తి గర్భం ధరించిన కానించి 6 సంవత్సరాల వయసు వచ్చిన వరకు పిల్లలకి, ఆ గర్భిణీ స్త్రీలకి సేవలు అందించేటటువంటి గొప్ప వ్యక్తులు అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ వెల్పర్లు. దాదాపుగా భారతదేశంలో 14 లక్షల మంది ఉంటారు వీళ్ళు. దేశం మొత్తం మీద తీసుకుంటే ఎంతమంది? 14 లక్షల మంది ఉంటారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్తో పాటు అంగన్వాడీ హెల్పర్స్ కూడా ఉంటారు, 2 ఉంటారు. మనం చూడటానికి ఇది చిన్న వ్యవస్థ కాదు. గర్భిణీ స్త్రీలకి టైం టు టైము న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తుంది. రక్తహీనత లేకుండా బలవద్దమైన ఆహారం, ఏ టైంలో వాళ్ళు ఇంజక్షన్లు వేసుకోవాలా, వ్యాక్సిన్లు ఎప్పుడు వేసుకోవాలా, ఇది అంతా కూడా మనకి అంగన్వాడీ టీచర్ల ద్వారానే జరుగుతూ ఉంటుంది, అంగన్వాడీ వర్కర్స్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. అవును. అందువల్ల ఇంత అంటే భావి భారత పౌరులను తయారు చేసేటటువంటి ఒక బహుత్తరమైనటువంటి కార్యదక్షకులు వాళ్ళు. ఇది వాస్తవమే కదా లక్ష్మణ్. అయితే వాళ్ళకి జీతం ఇచ్చడానికి ఇప్పుడు ఒక్కసారి నేను చెప్తాను, జగన్మోహన్ రెడ్డి తన పర్సనల్ ఎక్స్పెండిచర్ ఈ 5 ఏళ్లలో సీఎం ఆఫీసులో ఎంత పెట్టిండో శ్వేతపత్రం ఏమనండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి తన పర్సనల్ ఖర్చులు అంటే మంచినీళ్ళ ఖర్చులు, జీడిపప్పు ఖర్చులు, ఢిల్లీ టూర్లు, స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు, తన గెస్ట్గా వచ్చి ఉంటారు కొంతమంది సీఎంను కలవటానికి,
వాళ్ళ ఇచ్చిన బహుమతులు, వాటి విలువ మొత్తం ఒక్కసారి క్యాలిక్యులేషన్ వేసి పెట్టి చూడమను ఎంత వద్దు. ఈ రోజుల్లో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి లక్ష్మణ్. పెరిగినప్పుడు వాళ్ళు కూడా పోషణ పొందాలంటే ఏం చేయాలా? కనీస వేతనం అంటే మినిమం 18,000 రూపాయలు మినిమం. వాళ్ళేం గొంతెమ్మ కోరికలేం కోరటం లేదు. రోజుకు 300 రూపాయలు వేసుకుంటే 30 రోజులకు 33 ఎంత అయింది? రోజుకు 300 వేసుకున్నామనుకో, మామూలుగా జనరల్ ఎక్స్ప్రెషను మనకి ఎంత అవుతుంది లక్ష్మణ్? 9,000 రూపాయలు ఖర్చుకే పోతుంది. ఇంకా వాళ్ళు ఏం తినాలా? వాళ్ళకి బిడ్డలు ఉంటారు కదా సార్, ఏం చదివించుకోవాలా? కాబట్టి నేను అంటుండేదంటే వాళ్ళు రెండోది చిన్నపిల్లలకి చదువు కూడా నేర్పిస్తారు ప్రాథమిక దశలో. ఎట్లా 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి అన్ని వస్తువులు తోటి చిన్నపిల్లల్ని ఇళ్ళకి పోయి తీసుకొచ్చి ఒక తల్లిలాగా, సొంత తల్లిలాగా చూసి వాళ్ళకి పౌష్టికాహారం అందించి మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మనం పల్లెల్లో తిరిగినప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వ రంగంలో నాకు తెలిసి చాలా పథకాలు ఉన్నాయి ఉమెన్ డెవలప్మెంట్ కింద. దాదాపుగా ఒక 13 పథకాల్లో మనకి పోషణ అభియాన్ జగన్మోహన్ రెడ్డి ఏమీడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయి. అవును. తర్వాత ప్రధానమంత్రి మాతృవందనం యోజన, ఈ పథకం సెంట్రల్ గవర్నమెంట్దే. బేటీ పడావో బేటీ బచావో అంటే ఆడపిల్లల్ని చదివించాలా, ఆడపిల్లల్ని రక్షించాలని చెప్పి ఒక పథకాన్ని జనవరి 2015లో మన ప్రధానమంత్రి గారు లాంచ్ చేశారు. ఎందుకంటే ఆడపిల్లోళ్ళని తెలిస్తే గర్భంలోనే చంపేస్తున్నారని చెప్పి మన దేశ ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే బేటీ పడావో బేటీ బచావో అని ఆడపిల్లల్ని సంరక్షిద్దాం, ఆడపిల్లల్ని కాపాడుకుందాం. అంటే కొంతమందికి ఈ మధ్య మ్యారేజ్ కూడా కాక సెక్స్ రేషియో అంటారు. అంటే ఆడపిల్లల యొక్క రేషియోకి మగపిల్లల రేషియోకి సమతుల్యత దెబ్బతింటే ఇబ్బంది అవద్దని చెప్పి ఆ ప్రోగ్రాన్ని ఆ విధంగా లాంచ్ చేశాడు. కాబట్టి నేననేది ఏంటంటే బేటీ పడావో బేటీ బచావో ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్. తర్వాత 1 స్టెప్ సెంటర్ ఉంది. దీంట్లో ఈ 1 స్టెప్ సెంటర్లో ఏం చేస్తారంటే ఆడపిల్లలు ఎక్కడన్నా అంటే హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైపోతారు కదా, వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సహాయం చేసి వాళ్ళ జీవితాల్లో పక్కదారి పట్టకుండా కాపాడేదానికి 1 స్టెప్ సెంటర్ ఒకటి ఉంది. చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ ఒకటి ఉంది, దీని కిందే వస్తుంది. అట్లా మనకి చెప్పుకుంటా పోతే ఉజ్వల పథకం, ఇలా మిషన్ పోషణ, మిషన్ శక్తి, తర్వాత మిషన్ వాత్సల్య, సర్దార్ గర్రు, స్కీమ్ ఫర్ అడల్ట్ గర్ల్స్. అంటే ఇంకో స్కీమ్ ఉంది 14 సంవత్సరాల నుంచి 11 నుంచి 14 సంవత్సరాల దాకా పిల్లలకి కౌమార దశ అంటారు దాన్ని. కౌమార దశలో బలహీనతలు ఉన్నాయని చెప్పి పిల్లలకి సరిగా ఆహారం తీసుకోవటం అని చెప్పి వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఇస్తున్నారు. ఏంది దాలు, మిల్క్, తర్వాత ఎగ్స్. ఈ కౌమార దశలో ఆడపిల్లలకి కొన్ని ఇస్తున్నారనమాట. ఇది కూడా పక్కదారి పెట్టించేశారు ఆంధ్రప్రదేశ్లో. ఓకే. కాబట్టి దాదాపుగా నాకు తెలిసి అంగన్వాడీ టీచర్లు 55,000 నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 56,000 మంది అంగన్వాడీ టీచర్స్ ఉంటారు. సో అంగన్వాడీ టీచర్ ఉందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వ పథకాలు ఏమీ రావు లక్ష్మి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే 11,000 జీతంలో ప్రభుత్వ పథకాలకు వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, హౌసింగ్ స్కీమ్కి ఎలిజిబుల్ కానీరు. అవును. తర్వాత మనకి ఇది 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఆడవాళ్ళకి 18,750 రూపాయలు ఉంది కదా స్కీము, దానికి వాళ్ళు ఎలిజిబిలిటీ కారు. అమ్మఒడి ఉంది కదా, అమ్మఒడికి ఎలిజిబిలిటీ రాదు. అంటే ఐ డోంట్ నో, బట్ రాదే ఎలిజిబిలిటీ క్రైటీరియా కిందకైతే రారు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తారు కాబట్టి దాంట్లో. అంటే హౌసింగ్ స్కీమ్ కింద రాదు. వీళ్ళు ఇచ్చే 11,000కి మనిషి ఎలా బతుకుతారు లక్ష్మణ్? అందువల్ల ఏంటంటే వాళ్ళు స్త్రీమూర్తులు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు గ్రామం మొత్తం మీద కూడా అన్ని కులాలతో, అన్ని మతాలతో, అన్ని వర్గాల ప్రజలతో వాళ్ళకి అవినాభావ సంబంధం ఉంటుంది. అవును, వాస్తవం. గౌరవం, రెస్పెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలక్షన్లో చాలా ప్రమాదాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ని కింద కూల్చే దాంట్లో అంగన్వాడీ టీచర్స్ తలుచుకున్నారనుకో వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఇప్పుడు ఎలక్షన్ టైం పీరియడ్ కాబట్టి మాకు ఏదో విధంగా సాయం చేస్తారు, మా డిమాండ్లు నెరవేర్చుకోవచ్చు. ఒక 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి
వాళ్ళు కొద్దిగా అయితే దేనికంటే దేనికి చెప్పుకోవాలంటే 4,200 ఉన్న శాలరీని చంద్రబాబు నాయుడు గారు 10,500కి తీసుకుపోయాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఎక్కడికి తీసుకెళ్ళాడంటే 10,500కి తీసుకుపోయాడు. ఈ 5 సంవత్సరాల్లో 4,200 శాలరీ ఉన్నదాన్ని చంద్రబాబు నాయుడు 10,500కి తీసుకుపోతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పీరియడ్లో ఏం చేశాడంటే కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచాడు. అందువల్ల ఏంటంటే వాళ్ళ డిమాండ్ని కూడా మనం సహేతుకమైనటువంటిది, ప్రజలకి భావి భారత పౌరుల్ని, గర్భిణీ స్త్రీలు, ఉమెన్ హెల్పేర్కి ఉపయోగపడుతున్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళకి జీతం పెంచడంలో 18,000 రూపాయలు నా ఉద్దేశంలో అయితే మినిమం 18,000 రూపాయలు తక్షణం వాళ్ళకి ఇవ్వాలని నేను మాత్రం బల్లగుద్ది చెప్తాను. ఓకే, కాదంటలేదండి. ఇప్పుడు ఇదన్నీ 2019 ఎన్నికల హామీల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళకి ఇస్తానని చెప్పి అప్పుడు 2019లో చెప్పాడో అయ్యే అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు. వీళ్ళు కొత్తగా అడుగుతుంది కనీస వేతన చట్టం అమలు చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది, అదే అడుగుతున్నారు. కానీ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండాను వాళ్ళు ఇబ్బంది పెడతాం ఎందుకంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ముఖ్యమంత్రి కావడం కోసం నోటుకు వచ్చినట్టు చెప్పాడు హామీలు. ఒక్కటన్నా నెరవేర్చాడా? జగన్మోహన్ రెడ్డి నెరవేర్చింది ఒక్కటి చెప్పని అడుగుతుండా. ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి చెప్పని అడుగుతుండా. అమరావతి రాజధాని కడతానన్నాడా? అమరావతికి సమాధి కట్టిండా? పోలవరం డ్యాము కడతానన్నాడా? పోలవరం పని పడకేసిందా? సిపిఎస్ రద్దు చేస్తానన్నాడా? సిపిఎస్ గోయిందా? నేను వస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నాడా? ప్రత్యేక హోదాని మోడీకి తాకట్టు పెట్టేసిండా? నేను వస్తే రైల్వే జోన్ తెస్తానని చెప్పిండా? రైల్వే జోన్ తెచ్చిండా? ఆయన ఇచ్చిన మాట తప్పను మడవం తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తం మడతే కదా తిప్పింది. చేసింది ఒక్క పని చెప్పమంటుండ లక్ష్మణ్. నేను అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్లో గెలిచింది కేవలము రాష్ట్ర సంక్షేమాభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వటానికి కానే కాదు. అతను ముఖ్యమంత్రి పదవి దేనికోసం అంటే రాష్ట్ర ప్రజల కోసం కాదు, తన స్వార్థం కోసం. గతంలో అతను తండ్రిని అడ్డం పెట్టుకొని దోచినటువంటి దోపిడీ నుండి, జైలు శిక్షల నుండి, ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అతనికి ముఖ్యమంత్రి పదవి కావాలి తప్ప ప్రజలని అభివృద్ధి చేయటానికి, ప్రజలందరూ కోరికలు తీర్చడానికి, ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటానికి మాత్రం ముఖ్యమంత్రి పదవి కానే కాదు లక్ష్మణ్. కేవలం అతను శిక్షల నుంచి తప్పించుకోవడం కోసం, అతను చేసిన దొంగతనాల నుంచి తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి పదవే కానీ ఇంకా దేనికోసం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి. అతనికి అసలు పరిపాలన అనుభవమే లేదు. అతనికి పరిపాలన చేయడం చేత కాదు. అతనికి పరిపాలన చేయడం చేతగానే అయ్యుంటే ఏ రంగంలో అభివృద్ధి సాధించాడో ఒక్క రంగం పేరు చెప్పండి లక్ష్మణ్ గారు. అగ్రికల్చరల్ సెక్టార్ ఫెయిల్యూర్, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఫెయిల్యూర్, తర్వాత మీకు ఇరిగేషన్ సెక్టార్లో ఫెయిల్యూర్. ఒక్క రంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి తను నిరూపించుకున్నది లేదు. కూల్చడం తప్ప నిర్మించడం చేతగానటువంటి ముఖ్యమంత్రి మన మంత్రి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని ఇవ్వకపోగాను ధర్నాలు సమ్మెలు చేస్తున్న కార్యకర్తల యొక్క కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి తాళాలు పగలగొట్టుకొని సచివాలయం సిబ్బంది స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం. ఎట్లా చూడాలి దీన్ని? సచివాలయానికే మ్యాండేటరీ లేదు లక్ష్మణ్, మీకు తెలియదు. సచివాలయాలకి రైట్ లేదు. ఈరోజు కాన్స్టిట్యూషన్ బాడీలు కాదు, పంచాయతీలు కాన్స్టిట్యూషన్ బాడీలు. హూ ఆర్ యూ సచివాలయం సిబ్బంది? ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్. ఇప్పుడు పంచాయతీలు అనేవి భారత రాజ్యాంగం చట్టబద్ధత కల్పించింది. 3 అంచెల వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థ, మండల వ్యవస్థ, జిల్లా పరిషత్తు. ఈ మూడు వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ పరంగా చట్టబద్ధంగా ఉంటాయి అన్నమాట. అసలు ఈ సచివాలయాలకు చట్టబద్ధత లేదు. సచివాలయాలకు చట్టబద్ధత లేదు. ఉంటే చూపిమని ఏ మినిస్టర్ చూపిస్తాడు? వాళ్ళకి అసలు రైటే, సచివాలయం ఎంప్లాయీస్కి ఆ రైట్ లేదు. దాన్ని ఎవరంటే నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, చెప్తానేనండి మీకు, ఇంకొకటి చెప్తాను. అంగన్వాడీ సర్వీసెస్ వచ్చి NRHM అని ఉంటుంది, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. ఆ అధికారులు ఆక్వై చేసుకోవాలా. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు తీసుకోవాలి. కానీ సచివాలయ సిబ్బంది హూ ఆర్ యూ అని అడుగుతుండా. కాబట్టి ఇదేంటంటే అంగన్వాడీ సేవలు ఏంటంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్,
తర్వాత ప్రీ స్కూల్ ఫర్ ఫార్మల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, తర్వాత ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్ అండ్ రెఫరల్ సర్వీసెస్. రెఫరల్ సర్వీస్ అంటే ఏంది? నేను ఇందాక చెప్పాను చూడండి, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఏదైతే రెఫరెన్స్ వాటికి సర్వీస్ అందియాలి వాళ్ళు. కాబట్టి ఈయనకి సచివాలయాల వాళ్ళకి సంబంధం లేదు. సచివాలయాల వాళ్ళే వాళ్ళకి శాలరీలు ఇల్లు. ఇది మొత్తం సెంట్రల్ స్పాన్సర్డ్ ఐసిడిఎస్ కింద ఉండేటటువంటి స్కీము. మరి వాళ్ళు వెళ్ళి తాళాలు బయలు కొడతాం, వాళ్ళు స్వాధీనం చేసుకోవటం, వాళ్ళే రేపటి నుంచి నిర్వహిస్తారని ప్రభుత్వం చెప్పడం ఎలా చూడాలి దీన్ని? చోటు చేతిలో రాయి ఉంటుంది చూసినా ఏమి నిర్వహిస్తారు వాళ్ళు చెప్పండి? వాళ్ళు చదువు చెప్తారా? ఓకే, వాళ్ళు పోయి చదువు చెప్తారా? రిజిస్టర్ ఉంటుంది, మెయింటైన్ చేసే రిజిస్టర్ ఒకటి ఉంటుంది వాళ్ళ కాడ. ఆ రిజిస్టర్ ఎలా రాయాలో రాయమని చూద్దాం పంచాయతీ సచివాలయం సెక్రటరీనే. ఇది ఎవరికి అప్పచెప్పాల్సి వస్తే ఎవరికి అప్పచెప్పాలా? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అధికారులకు అప్పచెప్పాలా? ఆ సోయా మినిస్టర్కి ఉంటే కదా. ఆ మినిస్టర్ పేరు చెప్పండి, నాకేం లేదు లక్ష్మణ్. మీరు శిశు సంక్షేమ ఉమెన్ మంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్లో? ఎవరికి తెలియదు. శిశు సంక్షేమము హ్యూమన్ వెల్ఫేర్ మంత్రి ఎవరో కూడా ఎవరికి తెలియదు. తెలుసా ఎవరికన్నా? అసలు కార్యదర్శి ఎవరు? ఎవరికి తెలియదు. ఆ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, దాని కింద ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని చెప్పి జర్నలిస్టులకే తెలీదు. కాబట్టి ఇప్పుడు మనకి హోంశాఖ మంత్రి ఉండరు. హోంశాఖ మినిస్టర్ ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్తారు, కానీ తానేటి ఉంటే అని ఊరు చెప్పరు. సకల శాఖల మంత్రి ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్తారు అందరూ కూడా. ఆ మీ ఏ డిపార్ట్మెంట్ని ఎవరు చూస్తారో ఆ మంత్రి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడదు? స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి బయటకు వచ్చి మాట్లాడిందా అని నేను అడుగుతున్నా. ఏం లేదు. ఎప్పుడన్నా ఒక సమీక్ష సమావేశం పెట్టంగా మీరు చూసారా? ఏం లేదు. ఎవరు ఆమె? స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ పౌరులు ఆమెను చూసారా? ఎప్పుడన్నా మీటింగ్ పెట్టి స్త్రీ శిశు సంక్షేమ సెంటర్ నుంచి ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఇంత డబ్బులు వచ్చినాయి, మేము ఇంతమందికి ఇది చేశాము అని ఏ రోజన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక సమీక్షా సమావేశం జరగంగా ఏ పౌరుడన్నా చూసిండా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ టీచర్లే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రంగాల్లో జర్నలిస్టులు అయితేనేమి, లాయర్లు అయితేనే. ఇప్పుడు మీకు తెలిసిన కోర్టులో లాయర్లు ధర్నా చేస్తారు ఆంధ్రప్రదేశ్ కోర్టులో. ఎందుకు? దేనికోసం ధర్నా చేస్తున్నారు? నీకు లాయర్లు కూడా చివరికి వాదించే లాయర్లు కూడా ధర్నాలు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తానన్నాడు లా నేస్తం కింద. ఇచ్చిండు అందరికీ. జూనియర్ లాయర్లకి 5,000 ఇస్తానన్నాడు లాయర్కి. ఇంత మోసగాడు, ఇంత దగ ముఖ్యమంత్రి ఇప్పటివరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి, ఇన్ని మోసకారి మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రిని గతంలో ఎవరిని చూడలేదు, భవిష్యత్తులో కూడా ఎవరిని చూడబాం లక్ష్మణ్. నా ఆలోచన ఏంటంటే, ఒక పరిపాలన అనుభవం లేనటువంటి వ్యక్తిని, ఒక ఆర్థిక ఉగ్రవాదిని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన తంతే తన్నించుకోండి, కేసులు పెడితే పెట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి, ఏమన్నా చేసుకోండి. మీరు నెత్తిని పెట్టుకున్న ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కరు 4-5 ఓట్లు వేసినామని చెప్పుకున్నారు కదా. ఇప్పుడు తంతడు కాబట్టి తన్నించుకోండి. నెత్తిని పెట్టారు కదా, అందువల్ల ఏంటంటే తన్నించుకోమని నేను చెప్తుండా. ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. గతంలో ఇటువంటి ముఖ్యమంత్రి లేడు, భవిష్యత్తులో ఇటువంటి ముఖ్యమంత్రి కూడా రాబాడు. కాకపోతే ఎలక్షన్ వచ్చిందాక ఉంటాడు, ఆ తర్వాత ఈయన ఎటుపోతాడో కూడా ఎవరికి తెలియదు లక్ష్మణ్. అది మొత్తానికైతే అంగన్వాడీలు ఎన్నికల హామీలో భాగంగా వాళ్ళకి ఏదో ఇస్తా అని చెప్పి అన్నారు, హామీలు నెరవేర్చాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు కానీ అనుసరిస్తున్న విధానాలు కానీ సహేతుకంగా లేవు అనేదే పెద్ద ఎత్తున విశ్లేషణలు వినిపిస్తున్న పరిస్థితి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.